నరసింహ ఫాదర్స్ డే రోజు నేనే పాపకు తండ్రి అని 10 మంది ముందు చెప్పడం నాకు పలికెక్కిస్తుంది అనుకొని ప్రోగ్రాం జరిగే దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ కోసం అటు ఇటు చూస్తాడు, కానీ ఎక్కడా కనిపించడు. నరసింహను దీప చూసుకోదు. అప్పుడే కార్తీక్ ఫంక్షన్ జరిగే చోటుకు వస్తాడు. జ్యోత్స్న నరసింహను చూసి కార్తీక్ ఆగిపోతాడు. ప్రోగ్రాంలో శౌర్యని మొదటిగా మాట్లాడమని పిలుస్తారు. కార్తీక్ దూరంగా నిలబడి శౌర్యాన్ని చూస్తూ ఉంటాడు. తండ్రి గురించి చాలా గొప్పగా రాసిందని ప్రిన్సిపల్ చెప్తాడు. ఏం రాసావో చెప్పమని శౌర్యకి చెప్తాడు. అందరికీ ఉన్నట్టే నాన్న నాకు ఉన్నాడు. నన్ను ప్రేమగా చూసుకుంటాడు. నేను ఆడుకునేటప్పుడు నాకు నాన్న బొమ్మ నన్ను ఆడిస్తూ ఉంటాడు అని అంటుంది. నేను నవ్వితే నన్ను ఊపే ఉయ్యాల అవుతాడు. నేను అలిగితే మా నాన్న నాకంటే చిన్నపిల్లల్లా మారిపోయి బతిమాలి బుజ్జగిస్తాడు. నేను ఏదైనా అడిగితే అది ఏదైనా సరే అడిగిన వెంటనే కొనిస్తాడు. నాకు చీకటి అంటే చాలా భయం, కానీ మా నాన్న చేయి పట్టుకుంటే భయం లేకుండా నడుస్తాను. నేను చిన్నగా ఉంటాను, కానీ నన్ను భుజాల మీద ఎక్కించుకుంటాడు. మా నాన్న ఇప్పుడు హ్యాపీగా నన్ను నవ్విస్తూ ఉంటాడు. మా నాన్న సూపర్ మ్యాన్, హీరో అంటూ పొగుడుతూ చెప్తుంది. శౌర్య ఎవరి గురించి మాట్లాడుతుందో అనుకుంటుంది దీప, జ్యోత్స్న, నరసింహ మనసులో అనుకుంటూ ఉంటారు. మీ నాన్న గురించి నువ్వు చెప్తుంటే చూడాలనిపిస్తుంది అంటాడు ప్రిన్సిపాల్. అప్పుడు మా నాన్న ఇక్కడే ఉన్నారని చెప్తుంది శౌర్య. శౌర్య తన తండ్రిని పరిచయం చేస్తానని నాన్న ఇక్కడికి రా అని పిలుస్తుంది. శౌర్య ఎవరిని పిలుస్తుందో అర్థం కాక ముగ్గురు టెన్షన్ పడతారు. శౌర్య తన వెళ్ళే తీసుకొస్తానని స్టేజ్ దగ్గరికి దీప దగ్గరికి వెళ్తుంది. మా నాన్న ఎవరో కాదు మా అమ్మే. దీపను స్టేజ్ మీదకి తీసుకెళ్తుంది. మా నాన్న ఎవరో కాదు మా అమ్మే. నా ధైర్యం, నా ఇష్టం, నా సూపర్ మ్యాన్, నా హీరో అన్నీ మా అమ్మే అని అంటుంది శౌర్య. మా అమ్మ నాన్న ఎలా ఉంటాడో తెలియదు, నాకు నాన్న అన్నీ మా అమ్మ అని ప్రిన్సిపాల్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తుంది శౌర్య. మా అమ్మ ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉంటుందని, కానీ అదంతా అబద్ధం, నవ్వుతున్నట్టు నటిస్తుంది దీప. మా అమ్మ నన్ను చదివించాలని టిఫిన్ సెంటర్లో పనిచేస్తుందని తల్లి గురించి చాలా గొప్పగా చెప్తుంది. శౌర్య మాటలకు దీప చాలా ఎమోషనల్ అవుతుంది. నా కోసం మా అమ్మ ఎంతగా కష్టపడుతుందో నాకు బాగా తెలుసు, కానీ అవేమీ నాకు ఎప్పుడు చెప్పదు, నాకు తెలియకూడదు అనుకుంటుంది. కానీ నాకు అవన్నీ తెలుసు. నన్ను ఇంతగా ప్రేమిస్తున్న మా అమ్మ నా సూపర్ మ్యాన్, నువ్వే నా నాన్న అని హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తుంది శౌర్య దీపకు. దీప కూతురి ప్రేమ చూసి చాలా పొంగిపోతూ ఉంటుంది. కార్తీక్ నీకు ఏమవుతాడని ప్రిన్సిపల్ అడుగుతాడు. మా అమ్మ తర్వాత నాకు కార్తీక్ ఎక్కువ. తను నాకు మంచి ఫ్రెండ్. నేనంటే తనకు చాలా ఇష్టం. నన్ను చాలా బాగా ప్రేమగా చూసుకుంటాడు. నేను రమ్మన్నప్పుడు వచ్చాడో లేదో తెలీదు. కార్తీక్ నువ్వు ఇక్కడికి వచ్చావా అని పిలుస్తుంది. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నాడని అందరికీ పరిచయం చేయాలనుకుంటుంది. కార్తీక్ రాలేదని దీప చెప్తుంది. శౌర్య మాత్రం కార్తీక్ని పిలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనుకుని కార్తీక్ వెళ్ళిపోతాడు. కూతుర్ని అడ్డం పెట్టుకుని బావ చుట్టూ తిప్పుకుంటుంది అనుకుంటుంది జ్యోత్స్న. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాగైనా కట్ చేయాలని జ్యోత్స్న అనుకుంటుంది. స్కూల్ ప్రిన్సిపాల్ దీపని మెచ్చుకుంటాడు. ఒకప్పుడు నేను నిన్ను తక్కువ అంచనా వేసినందుకు క్షమించమని ప్రిన్సిపాల్ అడుగుతాడు.